నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము దృష్టి విశుద్ధి వర్ణనాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అందులో నిన్న 3 రకాల వ్యక్తుల గురించి చెప్పుకున్నాం. అవి కొందరు ఈ భవంలోనే ఆనందిస్తారు. ఇది దుఃఖము, దీని నుంచి బయటికి రావాలంటే వాళ్ళకేమీ నచ్చదు. అందువల్ల వాళ్ళు చిత్త నిరోధాన్ని గురించి ఏ ప్రయత్నము చేయరు. ఇక కొందరు దేవతలు లేదా కొందరు మనుషులు ఉత్సాహాన్ని కోల్పోయి సాధనను వదిలివేస్తారు. కానీ జ్ఞానులైనటువంటి వాళ్ళు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూసి నిర్వేదాన్ని వైరాగ్యాన్ని పొంది చిత్తాన్ని నిరోధించడానికి పూనుకుంటారు. అంతవరకు నిన్న చెప్పుకున్నాం. అందువలన ఒక కర్రయంత్రం శూన్యంగా నిర్జీవంగా ఇచ్చ లేకుండా ఉన్నప్పటికీ కర్ర మరియు త్రాడు సహాయంతో నడుస్తుంది, ఆగుతుంది. సచేష్టంగా సక్రియంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇదే విధంగా నామరూపాలు కూడా శూన్యము నిర్జీవము ఇచ్ఛారహితము అయినప్పటికీ ఒకదాని సహాయంతో ఒకటి నడుస్తుంది, నిలబడుతుంది. చేష్టలను క్రియలను చేసినట్లు తోస్తుంది అని అర్థం చేసుకోవాలి. అందుకే పురాణ ఆచార్యులు ఈ శరీరంలో నిజానికి నామరూపాలే ఉన్నాయి, సత్తుడు లేదా మనుష్యుని సత్తా ఇందులో లేదు. ఇది చేతితో నిర్మింపబడిన కర్రయంత్రం వలె శూన్యమైనది, లేదా తృణపుణ్యము కావ్యపుణ్యంలా దుఃఖపుణ్యమే. ఇది ఒక యంత్రంలాగా నడుస్తూ ఉన్నది. ఏది? ఈ శరీరం, నామరూపాలు. ఇందులో నామము రూపము ఇవి ఈ రెండింటిలో కూడా వ్యక్తి ఆత్మ అనబడేది ఏది లేదు. ఇవి శూన్యము నిర్జీవము కోరిక లేనటువంటివి అని చెప్తూ ఉన్నాడు. అయినా ఒకదాని సహాయంతో ఒకటి నడుస్తున్నది. అంటే మనసు సహాయంతో శరీరం, శరీరం సహాయంతో మనస్సు పరస్పరం ఆధారపడి పనిచేస్తున్నాయి అని. ఇక కాకి వెదురు ఉపమానం, దాన్ని ఈ ఉపమానంతో తెలుసుకోవాలి. కాకి వెదురు యొక్క 2 మోపులను ఒకదానికి ఒకటి ఆనించి నిలిపినప్పుడు ఒకటి మరొకటి నిలబడి ఉండడానికి ఆధారం అవుతుంది. ఒకటి పడిపోతే రెండవది కూడా పడిపోతుంది. ఇదే విధంగా పంచస్కంద భవన్లో నామరూపాలు ఒకదాని సహాయంతో ఒకటి పనిచేస్తాయి. మొదటిది రెండవ దానికి ఆధారం అవుతుంది. మరణకాలం వచ్చినప్పుడు ఒకటి పడిపోగా రెండవది కూడా పడిపోతుంది. ఇప్పుడు కాకి వెదురు సంగతి ఉండని కానీ 2 మొక్కజొన్న చొప్ప కట్టలను లేదా జొన్న చొప్ప కట్టలను ఒకటికొకటి ఆనించి ఇట్లా నిలుపుతాం. దాంట్లో నుంచి ఒకటి పడిపోతే ఇంకోటి కూడా పడిపోద్ది. అంటే అవి 2 ఒకదాని ఆధారంతో ఇంకొకటి నిలబడి ఉన్నాయి అని. ఆ విధంగా ఈ పంచస్కంద భవన్లో, అంటే ఈ భవన్లో 5 స్కందాలు ఉంటాయి. మానవ జన్మలో ఎన్ని స్కందాలు ఉంటాయి? 5 స్కందాలు ఉంటాయి. ఇక్కడ నామరూపాలు ఒకదాని సహాయంతో ఒకటి పనిచేస్తాయి.
మొదటిది రెండవ దానికి ఆధారం అవుతుంది. మరణకాలం వచ్చినప్పుడు ఒకటి పడిపోగా రెండవది కూడా పడిపోతుంది. ఇది ఒకదానికొకటి ఆధారంగా ఉంటాయి. చనిపోయేటప్పుడు ఒకటి పడిపోతే రెండవది కూడా పడిపోతుంది. శరీరము పడిపోతే నామం కూడా, మనసు కూడా, లేదా విజ్ఞానం కూడా పడిపోతుంది, వెళ్ళిపోతుంది, ఉండదు అక్కడ. నామరూపాలు ఈ రెండు పరస్పరము ఆశ్రయించుకొని ఉన్నాయి. ఒకటి నష్టమైతే రెండవది కూడా నష్టమవుతుంది. భేరీ ఉపమానం. భేరీ లేదా నగారా కర్రతో కొట్టబడినప్పుడు దాని నుండి శబ్దం వస్తుంది. కానీ ఇక్కడ భేరి వేరు, శబ్దం వేరు. భేరీ శబ్దము ఒకదానితో ఒకటి కలిసి కూడా లేవు. ఎందుకనగా భేరీ శబ్దం లేకుండా ఉన్నది, శబ్దం భేరీ లేకుండా ఉన్నది. ఇదే విధంగా వస్తువు ద్వారా ఆలంబనం అని పిలువబడే రూప సహాయంతోనే నామము పనిచేస్తుంది. రూప సహాయంతోనే నామము పనిచేస్తుంది. అయినప్పటికీ భేరీ కారణంగా శబ్దం పుట్టినట్లుగా రూప కారణంతో నామము ప్రవృత్తమవుతుంది. భేరీ కారణంతో శబ్దము కలిగినట్లుగా రూపం వల్ల నామము కలుగుతున్నది. అందుకే పూర్వాచార్యులు చక్షువు నుండి స్పర్శ పంచకాలు అంటే స్పర్శ, వేదన, సంజ్ఞ, చేతన, చిత్తం, ఇవి 5. ఇవి కంటి నుండి పుట్టవు. అట్లే శబ్దం నుండి కానీ లేక రెండింటి మధ్య నుండి కూడా పుట్టవు. కానీ హేతువు చక్షువు రూపము, ప్రకాశము, చింతనము కారణంగా భేరిని కర్రతో తాకినప్పుడు శబ్దం కలిగినట్లుగా ప్రతీత్య సముత్పన్న ధర్మాలు ఉత్పన్నమవుతాయి. కంటి నుండి స్పర్శ పంచకాలు పుట్టవు. అంటే స్పర్శ పంచకాలు అంటే 5. ఏమిటి అవి? 5 స్పర్శలు. స్పర్శ పంచకాలు అంటే స్పర్శతో కూడి 5 అన్నమాట. ఏమిటి? స్పర్శ, వేదన, సంజ్ఞ, చేతన, చిత్తం. ఇవి కంటి నుండి పుట్టవు. అట్లే శబ్దం నుండి కానీ లేక రెండింటి మధ్య నుండి కూడా పుట్టవు. కానీ హేతువు కారణంగా, హేతు అంటే ఏది ఇక్కడ? కన్ను, రూపము, ప్రకాశము, చింతన కారణంగా వేరిని కర్రతో తాకినప్పుడు శబ్దం కలిగినట్లుగా ప్రతీత్య సముత్పన్న ధర్మాలు, సంస్కృత ధర్మాలు ఉత్పన్నమవుతాయి. అంటే ఒక రూపాన్ని చూడడానికి ఏమవసరము అంటే కన్ను ఉండాలా, రూపం ఉండాలా, వెలుతురు ఉండాలా, దాన్ని చూడాలా. ఇవే అవసరం. ఇవి ఉన్నప్పుడు, రూపం ఉన్నప్పుడు ఏది? స్పర్శ ఉంటుంది. స్పర్శ ఉన్నప్పుడు వేదన ఉంటుంది. వేదన ఉన్నప్పుడు సంజ్ఞ ఉంటుంది. ఆ తర్వాత చేతన, చిత్తము, చేతసిక, ఇవన్నీ ఉంటాయి. భేరీ కారణంగా శబ్దం కలిగినట్లుగా, అంటే భేరిని కర్రతో దాకినప్పుడు శబ్దం కలిగినట్లుగా ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఈ కంటి నుంచి ఏమీ పుట్టడం లేదు. కానీ ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఇవి ఏర్పడతాయి. ఏవి? ఈ స్పర్శ, వేదన, సంజ్ఞ, చేతన, చిత్తం. ఘ్రాణం నుండి కూడా ఇవి ఏర్పడవు. ముక్కు నుంచి, అది కంటి నుంచి ఏర్పడవు. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టే అంతా
తర్వాత ఉక్కు నుంచి ఏర్పడవు, కాయం నుంచి ఏర్పడవు. కానీ ఆ ముందు చెప్పుకున్నదంతా మళ్ళీ చెప్పుకోవాలన్నమాట. కానీ రూపాన్ని చూడడానికి అప్పుడు అక్కడ ఏం కావాలా క్రియ అంటే కన్ను ఉండాలా, రూపం ఉండాలా, ప్రకాశం ఉండాలా, చింతనం ఉండాలా. ఇవి ఉన్నప్పుడు స్పర్శ, వేదన, సంజ్ఞ, చేతన, చిత్తము ఈ సంస్కార ధర్మాలు పుడతాయని. అంతేగాని కంటి నుంచి పుట్టవు. అదేవిధంగా ఇక్కడ రూపాన్ని గ్రహించే విషయంలో ఎట్లా చెప్పబడ్డదో శబ్దాన్ని గ్రహించే విషయంలో అంటే అవేమి ముక్కు నుంచి పుట్టవు. కానీ గంధము అనుభవానికి రావడానికి తగిన పరిస్థితులు ఉండాలా. ఆ స్పర్శ ఏర్పడుతుంది కదా, ఇది ముక్కుకు గంధంతో, వాసనతో, అప్పుడు దాన్ని స్పర్శ అన్నారు. ముక్కుకు గంధంతో ఏర్పడే సంబంధాన్ని ఏమన్నారు? స్పర్శ అన్నారు. స్పర్శ వల్ల వేదన, సంజ్ఞ ఇక అంత ముందు చెప్పుకున్నట్టే. అదేవిధంగా కాయం గురించి కూడా చెప్పుకోవాలి. వస్తు రూపము నుండి సంస్కృత రూపము అదేవిధంగా ఉత్పన్నం కాదు. అలాగని ధర్మాయతనం కూడా ఉత్పన్నం కాదు. కానీ వేరిని తాకటాన్ని బట్టి శబ్దము ఉత్పన్నమైనట్లుగా హేతువు కారణంగా సంస్కృత ధర్మము ఉత్పన్నమవుతుంది. వేరిని తాకటం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు శబ్దము వేరు, వేరి వేరు, ఇవి రెండు వేర్వేరు. వేరిలో శబ్దం లేదు, శబ్దములో బేరి లేదు. కానీ కర్రతో బేరిని దాకినప్పుడు శబ్దం ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ స్పర్శ పంచకము ఉన్నాయి కదా, ఏది స్పర్శ, వేదన, సంజ్ఞ, చేతన, చిత్తం. ఇవి కంటిలో లేవు, కన్ను వీటిలో లేదు అని చెప్పుకోవాలి, బేరిని చెప్పినట్టు చెప్పాలంటే. కానీ ఈ రూపాన్ని చూడడానికి తగిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రూపంతో స్పర్శ ఏర్పడుతుంది. స్పర్శ వల్ల వేదన, సంజ్ఞ, తర్వాత చేతన, చిత్తము ఇవన్నీ ఏర్పడతాయి. కొన్ని ఇతర ఉపమానాలు. ఇక్కడ నామము నిస్తేజం, తన తేజస్సుతో అది కలగజాలదు. అంటే బలం లేనిదేని, కానీ బలంతో అది కలగజాలదు. అది తినదు, త్రాగదు, మాట్లాడదు, నడవజాలదు, తిరగజాలదు. ఏది? రూపం కూడా నిస్తేజం. అది తన తేజస్సుతో కలగదు, దానికి తినాలనే కోరిక కలగదు, త్రాగాలనే, మాట్లాడాలనే, నడవాలనే, తిరగాలనే కోరిక కలగదు. కానీ నామాన్ని ఆశ్రయించుకోవటం వలన రూపం కలుగుతుంది. నామాన్ని ఆశ్రయించుకోవటం వలన రూపము కలుగుతుంది. రూపాన్ని ఆశ్రయించుకోవటం వలన నామం కలుగుతుంది. ఇవి రెండు కాకి వెదురు మోపులాగా ఒకదానికొకటి ఆధారంగా ఉంటాయి అని. నామానికి తినాలని, తాగాలని, మాట్లాడాలని, నడవాలని, తిరగాలని కోరిక కలిగినప్పుడు రూపమే తింటుంది. మనసులో కోరిక కలిగినప్పుడు తినేదేంటిది? శరీరమే తినేది. మనసులోకి పోతుంది కదా తిండి, పొట్టలోకి పోతుంది. అందువల్ల తినేది రూపమే. రూపమే తాగుతుంది, మాట్లాడుతుంది, నడుస్తుంది, తిరుగుతుంది. ఈ సందర్భాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ ఉపయోగపడుతుంది. ఒక పుట్టు గుడ్డివాడు, ఒక కాలు లేనివాడు ఏదో ఒకే దిశలో పోవాలనుకున్నారు. ఒకరితో ఒకరికి ఏదో విధంగా పరిచయమైన తర్వాత ఆ గుడ్డివాడు కుంటివానితో ఇలా అన్నాడు: అన్నా, నేను కాళ్ళతో నడవగలను కానీ కళ్ళు లేకపోవటం వలన
త్రోవలో ఎత్తుపల్లాలను గుర్తింపలేకున్నాను. ఏమన్నాడు? గుడ్డివాడితో కుంటివానితో గుడ్డివాడు ఇట్లా అన్నాడు, నేను త్రోవ మీద బాగా నడవగలుగుతా కానీ కన్ను లేకపోవటం వల్ల ఎత్తుపల్లాల్ని గుర్తించలేకపోతున్నా అన్నాడు. అప్పుడు ఈ కుంటివాడు గుడ్డివానితో, అన్న నేను కళ్ళతో చూడగలను కానీ నడవజాలను అన్నాడు. ఇది విని గుడ్డివాడు తృప్తితో ప్రసన్నంగా ఆ కుంటివాణ్ణి తన భుజాల మీద కూర్చుండబెట్టుకున్నాడు. కుంటివాడు కూడా త్రోవలో నడుస్తున్న గుడ్డివానికి సమయానుకూలంగా ఇప్పుడు ఎడమ వైపును వదిలిపెట్టు, ఇప్పుడు కుడివైపు నడువు, లేదా కుడివైపును వదిలి ఎడమవైపు నడుమని సూచనలు ఇచ్చాడు. ఇలా ఒకరికొకరు సహకరించుకోవటం వలన ఇద్దరూ సమయానికి సునాయాసంగా గమ్యాన్ని చేరుకున్నారు. ఈ ఉదాహరణలో వర్ణింపబడిన గుడ్డివాడు నిస్తేజుడు, అంటే అతనికి చూపు లేదు కదా, ఆ కారణం వలన దుర్బలుడు. అతడు తన తేజస్సుతో బలంతో నడవలేనివాడు. అదేవిధంగా కుంటివాడు కూడా కాలు లేకపోవటం వలన దుర్బలుడు. అతడు కూడా తన తేజస్సుతో బలంతో నడవలేనివాడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరూ స్వయంగా నడవటము చేయలేరు, నడవటం అనే పనిని చేయలేరు. ఇటువంటి స్థితిలో వారు త్రోవ నడవటం పరస్పర ఆశ్రయం వలన సాధ్యపడింది. ఒకరికొకరు తోడుగా అవటం వలన వాళ్ళు త్రోవను నడవగలిగారు. అలాగే నామం కూడా నిస్తేజం, అందువలన తన తేజస్సుతో అది ఉత్పన్నం కాజాలదు, ఆయా పనులను చేయజాలదు. రూపం కూడా అంతే, కానీ ఈ రెండు కలిసి అన్ని పనులను చేస్తాయి. విడివిడిగా ఏ ఒక్కటి అవి చేయడానికి వాటికి శక్తి లేదు. ఇవి ఇతర ధర్మాలను ఆశ్రయించుకొని పుడతాయి, ఇతర ధర్మాల ఆలంబనం వల్లనే నిలబడతాయి. ఎందువలన అనగా ఇవి ఇతర ధర్మాల ఆధారంతో పుడతాయి, ఇతర ధర్మాల ఆలంబన ప్రత్యయాల వల్లనే పుట్టగలుగుతాయి. మానవుడు నౌక సహాయంతో సముద్రంలో పయనించినట్లుగా నామ సహాయంతో రూపకాయము పనిచేస్తుంది. మానవుడు నౌక సహాయంతో సముద్రంలో ప్రయాణం చేసినట్లుగా నామ సహాయంతో అంటే మనసు సహాయంతో శరీరము పనిచేస్తుంది. మానవుడు నౌక ఇద్దరు ఒకదాని సహాయంతో ఒకరు సముద్రంలోనికి పోతూ వస్తూ ఉన్నట్లుగా నామరూపాలు రెండు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. ముగింపు. ఈ విధంగా వివిధ విధాలుగా నామరూపాలను పరిశీలించే సాధకుడు సత్వసంజ్ఞను అణిచి, అంటే ఇక్కడ ప్రాణి, సత్వుడు, ఆత్మ అనేది ఉన్నది అనేటువంటి ఆ ఎరుకను అణిచివేసి మోహం లేని స్థితిలో నిలిచి నామరూపాలను ఉన్నది ఉన్నట్లుగా చూడటమే దృష్టి విశుద్ధి. దృష్టి విశుద్ధి అంటే ఇది, నామరూపాలను ఉన్నది ఉన్నట్లుగా చూడటం, సత్వసంజ్ఞను వదిలిపెట్టడం. నామరూప నిరూపణము, సంస్కారాల పరిచ్ఛేదము అనేవి కూడా ఈ ప్రకరణం యొక్క పేర్లే. అంటే ఈ చాప్టర్కు, అధ్యాయానికి ఈ రెండు పేర్లు కూడా ఉన్నాయి, నామరూప నిరూపణము, సంస్కారాల పరిచ్ఛేదం అని. సాధుజనుల ప్రమోదం కొరకు రచింపబడిన ఈ విశుద్ధి మార్గంలోని ప్రజ్ఞా భావనాధికారంలో దృష్టి విశుద్ధి వర్ణనం అనే 18వ భాగము సమాప్తం. అంటే ఇక్కడికి మనము 18 భాగాలను పూర్తి చేసుకున్నాం. ఇక్కడికి ఈరోజు చాలు.